నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నదే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ వెల్లడి మల్లు స్వరాజ్యం కాలనీలో రామగుండం మున్సిపల్ చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ వారికి అండగా నిలబడుతుంది సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య వెల్లడి ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించిన 38వ డివిజన్ మహిళా బీసీసీఎల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోరట్ల శారద రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్ ఐడి కార్డులు అందజేసిన పాఠశాలలో చదివిన చిన్ననాటి మిత్రురాళ్లు జిల్లాలోని రెసిడెన్షియల్ గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో నిర్వహణ పట్ల సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ గురుకులాల కేజీపీవీ నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత హాస్టల్ వార్డెన్లు గురుకులాల ప్రిన్సిపల్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ రెసిడెన్షియల్ గురుకులాల్లో పారిశుద్ధ్య నిర్వహణ విద్యార్థులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా ఉండాలని వర్షాకాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈగలు దోమలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని హాస్టల్ పరిసరాల్లో ఎక్కడ చుక్క నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గురుకులాల్లో సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండవద్దని ప్రతి చోట లైట్ ఉండాలని కలెక్టర్ తెలిపారు. త్రాగునీటి సరఫరా నాణ్యతను పరిశీలించాలని అన్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. హాస్టల్స్ పరిసరాలలో ఎక్కడైనా పాములు తేలు వంటి విషపు జీవాలు సంచారం ఉందా పరిశీలించాలని, ఒకవేళ ఎక్కడైనా విష జీవులను గుర్తిస్తే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశలత, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలేశ్వర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్, గురుకులాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నదే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అన్నారు. గోదావరి ఖని అడ్డగుంటపల్లిలోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ ప్రాంత ప్రముఖులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలంతా అండగా నిలుస్తూ భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపడంలో సహకారం అందించాలని కోరారు. మన దేశం కోసం ప్రాణ త్యాగాలను చేసిన మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని కోరారు. ఈ జెండాను మనం చూసినప్పుడల్లా ప్రతి మానవునికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క మరి అందరికి కూడా నరనరాల్లో కూడా ఈ జాతీయ జెండాను చూస్తుంటే స్వాతంత్రం వచ్చినాడు పోరాడిన నాయకులందరూ కూడా నిజంగా మేము కూడా ఈ కన్నార కూతురము ఆ రోజులో ఇంత చిత్రం చేసి ఇబ్బంది పెట్టినా కూడా ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయులందరినీ
గత వారం రోజుల నుండి వీధిలో వాడలో ఎక్కడ పడితే అక్కడ ఉన్న మహనీయుల స్తుతి కార్యక్రమం కావచ్చు, ఈ యొక్క తెలంగాణ జాతీయ మరి జెండాలు కావచ్చు, అదేవిధంగా మన యొక్క తల్లి గారి పేరు మీద గతంలో కొన్ని చెట్లు నాటాము, మళ్ళీ కూడా మొత్తం కొన్ని చెట్లు కూడా నాటుతున్నాం. ఎందుకంటే మన తల్లి మన కళ్ళ ముంగట ఉన్నది. భారత దేశంలో కూడా ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని కూడా అత్యున్నతంగా చూపించాలనే దిశగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి పదే మనందరికీ తెలుసు, ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజాసేవల కొరకు, ప్రజల కొరకు, ప్రజా సంక్షేమాల కొరకు మరి పోరాడుతున్న మహనీయులు ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన యొక్క కిషన్ రెడ్డి గారు, వారు కూడా నిరంతరం ఏ మారుమూలకు పోయినా ఎక్కడ పోయినా ఈ ప్రజా సేవల కొరకే, ప్రజల కొరకే పోరాటం చేసే నాయకులు ఎవరంటే ఈ భారతదేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసిపేట శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమరపు లావణ్య, అరుణ్ కుమార్, మాజీ జనరల్ సెక్రటరీ జక్కుల నరహరి, పెద్దపల్లి రవీందర్, పిడుగు కృష్ణ, సునీల్, సిల్వ లక్ష్మీ నరసయ్య, ముఖారి రాజు, సురేందర్, సురేష్, అందే రాజ్ కుమార్, పద్మ, మాదసి సుధాకర్, మహేష్, శివరాం, గోపగోని నవీన్, జనగామ సాగర్, డాక్టర్ లక్ష్మీవాణి, జ్యోతి మేడం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. మల్లు స్వరాజ్యం కాలనీలో రామగుండం మున్సిపల్ చేపడుతున్న STP నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేంత వరకు CPM పార్టీ వారికి అండగా నిలబడుతుందని CPM జిల్లా కార్యదర్శి వై యాకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పిల కుమారస్వామి, మహేశ్వరి తెలిపారు. గోదావరికని గంగానగర్ రాజరాజేశ్వరి కాలనీ సమీపంలోని మల్లు స్వరాజ్యం కార్యాలయంలో బుధవారం బాధితులతో కలిసి వారు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల క్రితం CPM పార్టీ భూ పోరాటంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం దాదాపు 350 మందితో గంగానగర్ సమీపంలో మల్లు స్వరాజ్యం కాలనీ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం జరిగిందని తెలిపారు. అట్టి భూమిని చదును చేసి స్థలాల చుట్టూ చీరలతో మొదలైన పోరాటం రేకుల షెడ్ల నిర్మాణం వరకు సాగిందన్నారు. గత ఎమ్మెల్యే నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు పేదల భూములపై హామీ ఇవ్వడంతోనే ఇదంతా ముందుకు సాగిందని మహేశ్వరి తెలిపారు. ఈ క్రమంలో మున్సిపల్ ఇక్కడే 100 కోట్లతో STP నిర్మాణం చేపట్టడానికి పూనుకోవడంతో పలు దఫాలుగా ఎమ్మెల్యే పక్షాన మహంకాళి స్వామి, దీటి బాలరాజు, మున్సిపల్ కమిషనర్, ACPలతో చర్చలు జరిపిన పిదప తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధికి సహకరిస్తూ 120 ఇళ్లను కూల్చక తప్పలేదని తెలిపారు. ఈ చర్చల్లో ఇళ్లను కోల్పోతున్న వారికి మరో చోట స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వ పథకం ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తప్పకుండా ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని, CPM పార్టీ పేదల కోసం పోరాడే పార్టీ అని, లంచాల కోసం పేదల డబ్బును వాడుకోవడం తెలియదని తెలిపారు.
బాధితులు డబ్బులిచ్చిన మాట వాస్తవేనని, కానీ ఒక్క రూపాయి కూడా తన స్వంతానికి ఇవ్వలేదని, స్థలాల చదునుకు, కరెంటుకు, కార్యాలయ నిర్మాణానికి, వాటర్ కోసం బోర్వెల్కు మాత్రమే ఇవ్వడం జరిగిందని మహేశ్వరి వెల్లడించారు. ఎస్టీపీ నిర్మాణం కింద ఇండ్లు కోల్పోతున్న వారికి తిరిగి ఇళ్ల స్థలాలు ఇప్పించే వరకు సిపిఎం పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని, కొంతమంది కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. సిపిఎం పార్టీ ఎక్కడా లంచాలు తీసుకున్న చరిత్ర కానీ డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు. వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం చేసిన వసూలు చేసుకున్న పైసలు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మహేశ్వరి టార్గెట్ చేసి చేయటం ఏదైతుందో అది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా ప్రకటిస్తూ ఉంది. ప్రతి కుటుంబం ఇచ్చిన ప్రతి మనిషి ఇచ్చిన ప్రతి పైసా ఈ కమిటీ దగ్గర లెక్కుంది. ఎవరు స్వార్థ రాజకీయాల కోసం స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు. నిజమైన అర్హుల పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని మేము 2 సంవత్సరాల కింద పోరాటం చేసి ఇండ్లేసినాయి. అందుకోసం ఆనాడు ఎమ్మెల్యే గారు ఈనాడు ఎమ్మెల్యే గారు ఇక్కడ పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. రెండవది 3 ఈ ఇల్లు కోల్పోయిన ప్రతి వాళ్లకు అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే గారి మీద పూర్తి విశ్వాసం మాకుంది, పూర్తి నమ్మకం మాకుంది. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ 123 మందికి రీప్లేస్మెంట్ చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు మేము స్కీములు వర్తింపచేస్తాం, అవసరం ఉంటే ఇక్కడే మట్టి పోసి ఇక్కడే స్థలాలు ఇస్తామని మహంకాళ స్వామి గారు, దీటి బాలరాజు గారు ఓపెన్ గా ప్రకటించారు. రికార్డు చేశాము. 350 ఇళ్లకు 123 ఇళ్లు మాత్రమే అడిగారు. అందుకోసమే మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం. ఇక్కడ ఎలాంటి పోలీసు నిర్బంధం లేకుండా ఇబ్బంది లేకుండా వాలంటీర్గా మేమే ప్రకటించాం తప్ప ఇందులో ఇంకెటువంటి దోబుచిరాటలు లేవని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. వాళ్ళ అనుమతితోటే వాస్తవంగా ఏడుపులు గాండ్రింపులు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ అనుమతితోటి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ జనరల్ బాడబెట్టి వాళ్ళ సమ్మతి మేరకే ఆ నిర్ణయం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీసుకున్నది. 5 చివరిగా మేము చెప్పేది, మా మీద ఎన్ని అవాకులు చవాకులు వచ్చినా నిజాకేందో మాకు తెలుసు. మా కార్యకర్తలు, మా కామ్రేడ్స్, మా కమిటీ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు. అందుకు సిపిఎం పార్టీలో లంచాలకు కానీ లేకపోతే దుర్వినియోగానికి కానీ అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి నిమిషం ఇక్కడ జిల్లా కమిటీ పర్యవేక్షణలో ఉంది. జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులను మహేశ్వర్ గారిని ఇక్కడ పెట్టాము. అందుకోసమే ఏ ఒక్కరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకునే అవకాశం లేదు అని సందర్భంగా జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే, అప్పుడున్న ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన తర్వాతనే మేము వీటిని పోవు అని అనుకున్న తర్వాత పక్కా ఇండ్లు కట్టుకోండి అని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎస్టీపీకి 100 కోట్లు శాంక్షన్ అయినాయి. దాని ద్వారా 100 కోట్లు మీ ద్వారా అవి వెనక్కుపోయే పరిస్థితి ఉంది. మీకు ఇప్పటిదాకా సహకారం అందించినాము, ఇప్పుడు మీరు కూడా మాకు సహకారం అందియాలని చెప్పి 2 సార్లు మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినరు. అన్నీ పోవు, ఎంతో పోయేంత వరకే అవి పోతాయి. పోయిన వాళ్ళకు కూడా మళ్ళీ మనం చూపించుదాం, ఇక్కడ వాళ్ళని ఎవరిని కూడా ఆధారపడొద్దు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల నుంచి ఏసీపీ గారు, డీసీపీ గారు మనల్ని పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వాన్ని పిలిపించి చర్చలు జరపడం జరిగింది. అయినా సరే ఆ పేద ప్రజలు, వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలతోటి ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చివేస్తే తర్వాత వాళ్ళ పరిస్థితి బాగుండదు. ఒక్కొక్కరు వాళ్ళ పుస్తెలు అమ్ముకొని అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అందుకోసమని అవి తీసేయొద్దని మేము ఆ చర్చల్లో పాల్గొన్నప్పుడు అనేక సార్లు అన్నాము. 2 రోజులు మమ్మల్ని పిలిపించి మాట్లాడి, మీరు ఏమైనా అది ఎస్టీపీకి స్థలం ఇవ్వాలి, తర్వాత దాని సేమ్ స్థలం మళ్ళీ ఇక్కడే చూపిస్తాం మీకు అని హామీ ఇచ్చిండ్రు. అదే ప్రకారంగా నష్టపోయిన వారికి ఎట్లా అని కూడా మేము అడగడం జరిగింది. అడిగినప్పుడు నష్టపోయిన వారికి ఇప్పుడు వచ్చేటువంటి ఇందిరమ్మ పథకంలో వచ్చేటువంటి 5 లక్షల స్కీమ్ కూడా ఇప్పుడు ఏదైతే నష్టపోతారో వాళ్ళకే ఫస్ట్గా ఆ స్కీము వర్తించేటట్టు చేస్తాము అని చెప్పి ఏసీపీ గారు, మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి, వాస్తవం ఏంటంటే ఇక్కడ క్లీన్ చేయడానికి
ఉండడానికి తీసుకున్న మాట వాస్తవము. అది కూడా మేము పార్టీగా మా చేతికి ఇవ్వలేదు. ఏదైతే డివిజన్లో ఉన్నటువంటి లీడర్లను వాళ్ళ లీడర్లకు పెట్టినామో ఆ లీడర్ల ద్వారానే ఆ డివిజన్కు తీసుకొని అది సాఫ్ చేయడం, ఆ తుమ్మ చెట్లను అవన్నిటిని సాఫ్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఎన్ని తుమ్మ చెట్లు ఉన్నాయో ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ తెలుసు, అవన్నిటిని సాఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండడానికి ఒక షెల్టర్ కావాలనుకున్నప్పుడు అందరినీ జనరల్ బాడీ పెట్టి ఏం చేద్దామమ్మా అని అడిగినప్పుడు మనం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం జరిగింది. అప్పుడు కూడా మనిషికి 500 రూపాయలు అదే వాళ్ళ లీడర్ల ద్వారా మేము ఏదైతే లీడర్లను డివిజన్కి ఒక లీడర్లను పెట్టినామో వాళ్ళ ద్వారానే 500 జమ చేసి అప్పుడు కూడా తడకలతోటి ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉద్యమాల కోసం చెయ్యాలి అని అన్నప్పుడు అవన్నీ చెయ్యాలి, ఇక్కడ ఖర్చులు అవన్నీ ఉన్నాయన్నప్పుడు 2000 రూపాయలు ఉద్యమ నిధిగా కూడా తీసుకోవడం జరిగింది. అట్లనే కాకుండా ఏదైతే మేము 500 వేసి చేసినామో అది మొన్న వచ్చిన పెద్ద గాలి దుమ్ముకు అది కూలిపోవడం జరిగింది. ఈ బాధితులందరూ కూడా మళ్ళీ మనము ఆఫీస్ నిర్మాణం చేసుకోవాలి, ఈ కేంద్ర నిర్మాణం చేసుకున్నప్పుడే మనం ఇక్కడ ఉండగలుగుతామని వాళ్ళందరి అభిప్రాయం మేరకు మళ్ళీ 1500 జమ చేసి అందులో మళ్ళీ కేంద్ర నిర్మాణం కూడా చేసుకున్నారు. అంతేగాని ఇక్కడ పార్టీ వాళ్ళ చేతికి ఏమి ఇవ్వలేదు. వాటర్ లేవు కాబట్టి ఇక్కడ ఉండడం పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. వాటర్ సప్లై కావాలి అని అన్నప్పుడు మేము రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ని పిలిపించి వాటర్ సప్లై కూడా చేయించడం కొనుక్కున్నారు వాళ్ళు. అట్లా కాదు ఇట్లా చేసుకుందాం అన్నప్పుడు 2 బోర్లకు మనిషికి 2000 రూపాయలు చేసి 2 బోర్లు కూడా వేయించడం జరిగింది. అవన్నీ కూడా డబ్బులు తీసుకున్నాయి కాదు, నిదర్శనంగా బోర్లు కనబడుతున్నాయి, కేంద్రం కనబడుతుంది, సాఫ్ చేయించింది కనబడుతుంది, అంతా కనబడుతుంది. మేము తీసుకున్నాయి అవి. కాకపోతే మహేశ్వరి 30,000 తీసుకున్నది, 40,000 తీసుకున్నదని వచ్చేటి అన్ని అవి వాస్తవం కాదు. ఈ విలేకరుల సమావేశంలో బాధితులు బండ సరిత, సులోచన, సాంబారు రజిత, పొన్నం మనమ్మ, ఎస్కే అజిముద్దీన్, పాముపర్తి సుబ్బారావు, నక్క లావణ్య, స్వరూప, గజ్జల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బుధవారం ముందస్తుగా 38వ డివిజన్ మహిళా బీసీసీఎల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోరండ్ల శారద ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ గాంధీ నగర్, ఇందిరానగర్ లోని అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు తన సొంత ఖర్చులతో ఉచితంగా పలకలు పంపిణీ చేసి అనంతరం విద్యాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు చాక్లెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రభుత్వ పరంగా అందిస్తున్న పోషకాహారంపై గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా కాలనీలోని మహిళలకు మొక్కలను పంపిణీ చేసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, ప్రతినిత్యం ప్రజాసేవలో ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. 38వ డివిజన్ సంజీవ్ గాంధీ నగరు అండ్ మళ్ళా ఇది ఇందిరానగరు 2 కేంద్రాలలో గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మొక్కల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. పిల్లలకి ఇప్పుడు ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకు అవగాహన కూడా కల్పించడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చే పౌష్టికాహారాలను ఏదైతే ఉందో చిన్నపిల్లలకి పిల్లలకు ఎలా పెట్టాలి ఏంటనేది దాని గురించి అవగాహన చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు రేపు అన్నగారికి బర్త్డే ఉన్న సందర్భంలో మేము పలకలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది, ఉచిత పంపిణీ. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి మమత, అంగన్వాడీ టీచర్ గుండా ఉమ, బొడిగె రమ, మల్లేశ్వరి, అంగన్వాడీ ఆయా, తౌటం శాంత మరియు కాలనీ మహిళలు పాల్గొన్నారు. రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన చిన్ననాటి మిత్రురాళ్లు బుధవారం పాఠశాలలో చదువుతున్న 400 మంది విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. తన చదువుకునే రోజుల్లో గురువులను గౌరవించే వాళ్ళమని, వారిని చూడాలంటే భయపడే వాళ్ళమని, కానీ నేడు అలాంటి సంస్కృతి కనుమరుగు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువులను గౌరవించిన వారు ఉన్నతులుగా ఎదుగుతారని, వారిలో క్రమశిక్షణలుగా ఉంటారని తెలిపారు. పాఠశాలను చూస్తూ ఉంటే తమ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. మీ అందరికీ నేను ఇక్కడ చదువుకున్నాను చిన్నప్పుడు 10th క్లాస్ వరకు. మా హెడ్ మాస్టర్ సారు కృష్ణమూర్తి గారు చాలా స్ట్రిక్ట్. ఎంత క్రమశిక్షణ అంటే
వాళ్ళు అక్కడి నుండి వస్తుంటే మేము ఎక్కడో దూరంగా పక్కకి ఎదురు కూడా పడేవాళ్ళం కాదు. అంత మా టీచర్ గారు, విజయభారతి టీచర్, పుష్పలత టీచర్, శ్రీధర్ రావు సారు, రామారావు గారు, వీళ్ళందరూ గుర్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో కౌశిక విజయలక్ష్మి, వెంకటరమణ, అనుమాస సత్యనారాయణ, శశికళ, వేణుగోపాల్, జయలక్ష్మి, పి రాములు, బి ప్రభాకర్, శ్రీనివాస్, పాఠశాల హెడ్ మాస్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పోషకాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రామగుండం 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ కోరారు. ఈ మేరకు 11వ డివిజన్ అంగన్వాడీ కేంద్రాలలో కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, అంగన్వాడీ పిల్లలకు అన్నప్రాసనం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు గుడ్లు, బాలామృతం, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ విజయ, షమీం, శారద, ఆయాలు, ఆర్పి సరోజన, ఏఎన్ఎం రమ, ఆశా వర్కరు సృజన, డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. బిల్డర్ ను డబ్బుల కోసం వేధించిన కార్పొరేటర్ భర్తపై గోదావరికని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. భవన నిర్మాణం చేసుకోవాలంటే తనకు డబ్బులు ఇవ్వాలంటూ బిల్డర్ ను వేధించి బ్లాక్మెయిల్ చేశారనే ఫిర్యాదుపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత భర్త నగునూరి రాజుపై గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. చంద్రబాబు కాలనీకి చెందిన ఓదేల జయేందర్ అనే బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నగునూరి రాజుపై బిఎన్ఎస్ సెక్షన్ 398(2)351(3) కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీన కేసు నమోదు కాగా విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చేందుకు అతడు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం అతని ఇంటికి నోటీసులు అంటించినట్టు 1 టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ తెలిపారు. కేసుకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు: చంద్రబాబు కాలనీకి చెందిన ఓదేల జయేందర్ పద్మావతి కాలనీలో ఇల్లు నిర్మిస్తున్నాడు. ఇంటికి 40,000 ఇవ్వాలంటూ రాజు తనపై ఒత్తిడి తేగా 20,000 రూపాయలు యూపీఐ ద్వారా ఇచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బులు పంపానని అతను చెప్పగా మరో 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేకపోతే పనులు ఆపేస్తానంటూ బెదిరించినట్టు బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అభిమానం వెళ్లివెరిసింది, సేవా సంకల్పం వికసించింది. రేపు జరగనున్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజును ముందస్తుగా ఎమ్మెల్యే వీరాభిమాని బాయ్ పాట రచయిత చిలకల శ్రీనివాస్ యాదవ్ సేవా కార్యానికి పూనుకున్నారు. ఈ మేరకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జనగామలోని అంగన్వాడీ బడి పిల్లలకు పాకెట్ మనీ అందించారు. ఈ కార్యక్రమంలో టీచర్ అరుణ ఉన్నారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజును పురస్కరించుకొని టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, రామగుండం మహిళా లీగల్ సెల్ చైర్పర్సన్ గడమల్ల వరలక్ష్మి బుధవారం మహత్ కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఖని, హనుమాన్ నగర్ ప్రభుత్వ అంగన్వాడీ బడి పిల్లలకు నోట్బుక్లు, పెన్సిళ్లు అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా రామగుండం అభివృద్ధికర్త ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా ఈరోజు సీనియర్ కార్మిక నేత, కాంగ్రెస్ నాయకుడు
దేవ వెంకటేశం పుణ్యకార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సహాయ కుటుంబాల పిల్లలకు పాకెట్ మనీ అందించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నదే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ వెల్లడి. మల్లు స్వరాజ్యం కాలనీలో రామగుండం మున్సిపల్ చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ వారికి అండగా నిలబడుతుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించిన 38వ డివిజన్ మహిళా బీసీసీఎల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోరండ్ల శారద. రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డులు అందజేసిన పాఠశాలలో చదివిన చిన్ననాటి మిత్రురాళ్లు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.